బ్యాక్ టు అజెండా రైట్. నర్రా విజయ్ గారు, చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. రకరకాల రాజకీయ పరిణామాలు, రాజకీయ సమీకరణాలు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఇక తాడో పేడో తేల్చుకోవటానికే సిద్ధమయ్యారు. అందుకోసమే ఈ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోతే, మంత్రి పదవి ఇవ్వకపోతే ఇక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త రాజకీయ పార్టీని పెట్టాలని కూడా తను భావిస్తున్నట్టుగా నేషనల్ మీడియాని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఏంటి అసలు రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? పార్టీ పెడితే ఆ పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందంటారా? ఇప్పటికే కవిత లాంటి వాళ్ళు కొత్త పార్టీలు పెట్టారు. ప్రజలు ఆదరించే పరిస్థితి ఉందా? చూడాలి. పార్టీలు ఎన్నైనా వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో హక్కు, అదే ఈజీ ప్రాసెస్. పార్టీ పెట్టడం అంటే నిజంగానే కూడా ఇటువంటి వాళ్ళకి పాండాబా పెట్టినట్టే ఉంటది. ఇంత ఈజీగా పెట్టుకోవచ్చు, ఉండొచ్చు. కానీ అసలు విషయాలు ఏంటి? ఈ రోజు రాజగోపాల్ రెడ్డి తనకు ఏదైనా కావచ్చు, మంత్రి పదవి దక్కలేదనో, ఇంకేదో చేయలేదనో, ఇంకేదైనా ఒక ప్రకటన, ఒక మాట మాట్లాడిండు. అందులో ఆ విషయం గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ మౌలికమైనటువంటి ప్రశ్న ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటిలో తెలంగాణ రాష్ట్రం అనేది సీమాంధ్ర పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈయన యాదగిరిగుట్టలు భువనగిరిలో మాట్లాడినటువంటి మాట, అది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశంగా చూడాలి. అంటే ఓ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి రాష్ట్రము, ఇక్కడ ప్రజలు ఓట్లేసి ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తిగా సీమాంధ్ర పాలకుడు చంద్రబాబు నాయుడు, ఆడ కంబైన్డ్ గా ఉన్నటువంటి బీజేపీ. ఈ బీజేపీ చంద్రబాబు చేతుల్లో తెలంగాణ పోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలిస్తలేడు అనేది ఈయన రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి సారాంశం. దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఈ మన అస్తిత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, అందులో భాగంగానే ఈ రకంగా కాంట్రాక్టర్ల పేరు తీసుకోవచ్చు. కానీ గోదావరి వాటాలో నీళ్లలో అస్తిత్వం దెబ్బతిన్నది. కట్టిన ప్రాజెక్టులకు అనుమతి రద్దు చేయమని లెటర్ రాసిండు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సహకారంతో. కృష్ణా వాటరు ఎత్తట్లేడు. అదే విధంగా పోతిరెడ్డిపాడుకు నీళ్లు పోయిందాక, వాళ్ళు గేట్లు ఎత్తుకొని పోయిందాక కళ్ళు మూసుకొని ఉంటుండు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు మోడీ, వీళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ తోటి తెలంగాణ రాష్ట్ర హక్కులను మొత్తం తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి. ఎందుకు? ఈయనకు సంబంధం కూడా లేదు తెలంగాణ ఉద్యమంలో. వాస్తవానికి ఇంకోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా చెప్పినటువంటిది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఇద్దరు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు, ఈ మోడీ పాట పాడినటువంటి, జగన్ పాట పాడినటువంటి వ్యక్తులు. తెలంగాణకు వ్యతిరేకులతోటి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం, తెలంగాణ వ్యతిరేకులతో ఉన్న సంబంధం. అదే వ్యక్తి ఒక పావుగా ఇక్కడ ముఖ్యమంత్రి అవడంతో వాళ్ళు ఒక పావుగా ఉపయోగించుకొని తెలంగాణకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ కూడా, మీరు తెలంగాణకు వ్యతిరేకం అని చెప్తూ ఉన్నారు, గతంలో బీఆర్ఎస్ కూడా జగన్మోహన్ రెడ్డితో సత్సంబంధాలనే నేర్పింది కదా. మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అటు జగన్తో సత్సంబంధాలు ఉంటున్నాయి, ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూటమితో, తెలుగుదేశంతో సత్సంబంధాలు ఉంటున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశం? సత్సంబంధాలు ఉండడం వేరు, సత్సంబంధాలు ఉండాలి. రెండు రాష్ట్రాలకు వాటర్ కావాలనేది కోరుకోవడం వేరు. అది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో కేసీఆర్ కూడా అన్నారు కదా, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు మాకని. వాస్తవమే కదా అది ఎక్కడైనా. ఇప్పుడు వాస్తవానికి ఏంది, తెలంగాణ పెట్టిన ప్రపోజల్ ఏంది, వాటర్ రెండు రాష్ట్రాలు వినియోగించుకోవడానికి, గోదావరి కావేరి లింక్ విషయంలో తెలంగాణ సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ 360 రోజులు నీళ్లు నింపుకొని ఉందాము, ఎవరిష్టం ఉన్న నీళ్లు అన్ని వాడుకోండి. ఇంకా అక్కడ కొట్లాడలేదు. నర్రా విజయ్ గారు, మీరు చెప్తున్న అంశాలు ఖచ్చితంగా చర్చకొచ్చినవే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మీరు చెప్తున్న నీళ్లకు సంబంధించి కావచ్చు, నిధులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి సంబంధించి కావచ్చు, ఈ అంశాలతోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజగోపాల్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్లితే, అంటే గతంలో ఆయన పాదయాత్ర చేస్తా అన్నారు, ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా అన్నారు. సో స్కోప్ ఉంటుందా రాజగోపాల్ రెడ్డికి? ప్రజలు ఆదరిస్తారా? రాజగోపాల్ రెడ్డికి ఆశ ఉండొచ్చు. రాజగోపాల్ రెడ్డి మన జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంలో కూడా మామూలుగా మాట్లాడినటువంటి సందర్భంలో, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నది, ఈ బీజేపీ లెక్కలోకి లేదు, ఇంకొక శక్తి వస్తుంది, ఆ శక్తి ఎంత బలంగా ఉంటుందో చూడాలి, ఆ శక్తి కూడా ఫెయిల్ అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేటట్టు మాట్లాడాడు. మరి అందులో ఆయనకు ఆ కాన్సెప్ట్ లో ఇదంతా ఏంటంటే మా జనరల్ గా మాట్లాడినటువంటి వ్యక్తి.
జనరల్ గా అసెంబ్లీలో పోతూ మాట్లాడినటువంటి సందర్భం. మరి ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకొని ఏమైనా ప్లాన్ చేసుకుంటుండా అది తెలియదు, కాలమే డిసైడ్ చేస్తుంది. ఇంకో 6 నెలల్లో ఈయన కొత్త పార్టీ పెడతాడా, ఈయన వేరే పార్టీలకు పోతాడా. ఇప్పుడున్న సందర్భంలో తెలంగాణలో ఇంకో పార్టీ ఎమర్జ్ అవ్వడం కూడా చాలా కష్టమైనటువంటి పని. ఎజెండా లేదు. ఇప్పుడు ఏం ఎజెండా పెట్టుకుంటారు? ఎవరైనా పార్టీ డబ్బులు ఉండొచ్చు, 1-2 నియోజకవర్గాల్లో ప్రభావితం చూపించచ్చు, కానీ మొత్తం నీకు అధికారం రావాలి, ఇవన్నీ చేయాలి అని అంటే దానికి ఒక పెద్ద ఎజెండా. ఎందుకంటే తను సీఎం అవుతా అని కూడా అన్నారు కదా గతంలో. సీఎం అవుతా అని అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, కానీ దానికి కావాల్సిన సంఖ్య కావాలంటే నువ్వు 2 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాల్లో నీ ప్రభావం ఉంటది, డబ్బులు ఎక్కువ పెడితే ఏమన్నా ఛాన్స్ ఉంటది అని అనుకోవచ్చు. కానీ నీకు 62 ఎమ్మెల్యేలు కావాలి కదా, పార్టీ పెట్టినవంటే 62 ఎమ్మెల్యేలు కావాలి. దానికి అంత శక్తి, దానికి ఎజెండా కావాలి. ముఖ్యంగా డబ్బుల సంగతి ఇంకో తిరుగున్నా, ఎజెండా ఏంటి? ప్రజలకు సంబంధించిన ఎజెండా కావాలి. ఏదో ఒక ఎజెండా ఉండి ప్రజలను కన్విన్స్ చేసి 62 మందిని గెలిపించుకోవాలనేటువంటి శక్తి, సామర్థ్యాలు, ఆ రకమైనటువంటి వ్యూహాలు అవసరం. ఇంకా 2.5 సంవత్సరాలు అంత గ్లామర్ ఉందా? ఆ రకమైనటువంటిది. ఇప్పుడు ఈడనే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నటువంటిది, మధ్యలో బీజేపీ వస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడనేది తెలియదు కదా. బీజేపీకి పోతాడా, ఇంకా ఇక్కడనే ఉంటాడా? ఎందుకంటే చంద్రబాబు రిలేషన్ ఇవన్నీ చాలా సీఎంఏ మారబోతున్నారంటారా? చెప్పలేము కదా. అందుకే కదా ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత మోడీ ఆఫర్ ఇచ్చింది కదా. ఎలక్షన్ ముందా ఎలక్షన్ తర్వాత అది ఎట్లా ఉంటే ఎలక్షన్ ముందో పోతాడా తర్వాత పోతాడా అనేది ఆయన తెలుస్తుంది. ఇక్కడ పార్టీ గెలుస్తుందా గెలవదా ఎట్లుంటది అని చూసుకొని ఆయన అడుగులేసే అవకాశం ఉంటుంది. రైట్. విజయ్ గారు మళ్ళీ వస్తాను. రాజగౌడ్ గారు, ఇప్పుడు నిన్న బీఆర్ఎస్